బర్త్డే టు యూ. కడుపులో మంట వస్తుంది, అలాంటి పనులు చేయొద్దు. గెలుస్తారంట. లాస్ట్ టైం అట్లానే మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి స్పెషల్లీ ఆమె కోసమే. నా దగ్గర ఉండని అది ఇద్దరు వచ్చేనా గులక ముందు తీసేసుకుంటాది. సరే టైం చూసుకుంటా. జాతి రత్నం అని చెప్పినా, మీరే చెప్పండి. పులిహోరని, పులి, టైగర్, రైస్, అన్నం, రైస్, టైగర్ రైస్. అమ్మా, ఒకనొక టైంలో మీకు కూడా అనిపించే ఉంటది ఫుడ్ అంతా చూసిన తర్వాత. ఆవిడ ఏమవుతుంది అని అంటే, హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి గరం మటన్ దొన్న బిర్యానీ, చికెన్ కబాబ్, బాయిల్డ్ ఎగ్, చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్ పాప్కార్న్, గ్రీన్ చట్నీ, వైట్ రైస్ విత్ పులిహోర గ్రేవీ, ఆనియన్స్ అండ్ లెమన్, రైతా, దొన్న బిర్యానీలోకి గ్రేవీ అండ్ చల్లని కూల్ డ్రింక్. పెద్ద లిస్టే ఉంది కదా. ఇవన్నీ కంప్లీట్ గా ఎవరైతే ఫాస్ట్ తింటారో వాళ్ళకి రెండు పచ్చిమిర్చి కడుపులో మంట వస్తుంది, అలాంటి పనులు చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడైతే ఏం చేద్దాం, కడుపులో మంట లాస్ట్ టైం ఏంటిదమ్మా నాకు లెమన్ తింటే ఎంత హెల్త్ కి మంచిది, మీరే చెప్పండి. అండ్ ఇప్పుడు ఏంటంటే గెలిచిన వాళ్ళకి, విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ పెడదాం, బాగుంటది కదా. ఎంత పెడదాం? నువ్వు దాచుకుని ఎంత ఉన్నాయి? 5000 ఉన్నాయా? 2000 ఉన్నాయా? 1600. అదేంది 1600? నువ్వు 1600 పెట్టు, నేను 1600 పెడతాను. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే తీసుకుంటారు మొత్తం. ఏమంటారు? చూద్దాం అయితే ఎవరు గెలుస్తారో చూద్దాం. కాదు 1600 అన్నావు, డబ్బులేవి ఫస్ట్ డబ్బులు, ఎందుకంటే విన్నర్ మనమే కదా. తీసుకొచ్చినా ఓకే, నీ డబ్బులే, నీ అమౌంట్. అవి నాయే కదా. నో 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 నో, అంటే నేనే కదా గెలిచి. లేదు లేదు, నీ అమౌంట్ చూపి. గెలుస్తారంట. లాస్ట్ టైం అట్లానే. ఈ రోజు మనం ఫస్ట్ అమౌంట్ కాదు ఊపకట్లా నాకే వస్తాయి అందుకని. అట్లెందుకు అనుకుంటావు, నాకే రావు. సరే అమౌంట్ తీస్తా గానీ ఇప్పుడు మటన్ బిర్యానీ అని స్పెసిఫిక్ గా తీసుకోవాల్సిన రీజన్ ఏంటి? మటన్ బిర్యానీ అని ఎందుకు తీసుకున్నామంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అన్నమాట. సో నెక్స్ట్ టైం మటన్ బిర్యానీ చెయ్యండి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. సో దాని వల్ల ఏంటంటే మనం మటన్ బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. మటన్ విత్ చికెన్ కూడా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇది మోస్ట్ మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి స్పెషల్లీ ఆమె కోసమే. సో సిస్టర్ ఇది మీకోసం అని చెప్పేసి ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. 1 2 3 1600. అంత డౌట్ ఎందుకు నీకు? కరెక్ట్ గానే ఉన్నాయి. ఈ అమౌంట్ ఇద్దరివి వచ్చేసి నా దగ్గర ఉండని అది ఇద్దరు వచ్చేనా గులక ముందు తీసేసుకుంటాది. కాదు కానీ ఏదో గెలిచినట్టుగా అయిపోయినట్టుగా అట్లా కాదు కానీ అమౌంట్ సైడ్ కి పెడుతున్నాను. సో ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వెళ్తుంది. సేమ్ ఫుడ్ రెసిపీస్ చేయలో కూడా కంపల్సరీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, పక్కా ట్రై చేస్తాం. కుకింగ్ చేయండి, ఈసారి కుకింగ్ వంట చేసుకొని చేయాలని చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏం వీడియో అది ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారు, చెప్తున్నానండి. ఏం వీడియో అంటే నాటుకోడి ఫుడ్ ఛాలెంజ్ కి. సో నేను చీట్ చేశానని చెప్పేసి పాపం ఒక కొంచెం ఫీల్ అయ్యారన్నమాట. కామెంట్ లో అయితే రిప్లై ఇచ్చేసాను. ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తే నీ గ్లాస్ అటు పక్కకు పెట్టుకో. ఓకే, ఈ పంచాయతీ ఆల్రెడీ కొంచెం తాగేసిండు ఫుడ్, డ్రింక్ చేసేటప్పుడు చూసిండు కదా. నేను ప్రీవియస్ వీడియోలో 2 వీడియోస్ లో కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్పాను, కనీసం ఈయన ఆల్ ద బెస్ట్ కూడా చెప్పాడు. టైం చూసుకుంటా. చెప్తా. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? మనమే నేనే గెలవాలని చెప్పేసి కోరుకోండి. నువ్వు ఎక్కువ మాట్లాడు, సెట్ అవుతుంది. ఓకేనా? బిర్యానీ ఫస్ట్ మనం దీంతో చేద్దాం.
ఆవిడ ఇష్టం ఆవిడది, నా ఇష్టం నాది. అంతే, ఎవరిష్టం వాళ్ళది, ఏదైనా తినొచ్చు. బిర్యానీ నా పేజు. నాకు కొంచెం వావ్ పులుపట్టి ఇష్టం. వావ్. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అబ్బా, సీరియస్లీ ఇప్పుడే తింటున్నాం. ఎక్సలెంట్ దొన్న బిర్యానీ. అద్దరిపోయింది పులిహోర అయితే. మటన్ పీస్ ఎగిరిపోతుంది. పులిహోరలో కూల్ డ్రింక్ తాగుతుంది ఏంట్రా అనేసి అనుకోకండి. బేసిక్గా కూల్ డ్రింక్ అంటే కొంచెం పిచ్చిన. కాదు, కనీసం ఇది కట్ చేయలేదు. ఎట్లా కట్ చేయాలి నువ్వు? అట్లా చింపుకొని తినేస్తే. ఎట్లుంది బిర్యానీ? మటన్ పీస్ అయితే మంచిగా మెత్త మెత్తగా ఉడికింది. కాదు, నువ్వే చేసినా ఇదేమన్నా? ఏది? దొన్న బిర్యానీ బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసాను. చూద్దాం గ్రేవీ ఎట్లా. అలాగే ఒకసారి ట్రై చేశాను కానీ మంచిగా అనిపించింది, ఇంకొంచెం తినాలనిపించింది. ట్రై చేయడం అంటే నువ్వు వంట చేసినావా లేకపోతే బయట ఎక్కడైనా? బయట తిన్నా. మరి అది చెప్పు, క్లారిటీ ఉండాలి కదా. మీకోసం రెసిపీ చేసి పెట్టమంటే చేసి పెడతా దొన్న బిర్యానీ. కామెంట్ బాక్స్లో అడిగేయండి, ఓకేనా? దొన్న బిర్యానీ అంటారు. దొన్న బిర్యానీ అంటే ఏంటి అసలే? ఈ పేరు ఎందుకు వచ్చింది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. అద్దరిపోయింది. పీస్ కూడా మంచిగా ఉడికింది. చాలా బాగుంది కదా. చికెన్ కబాబ్ బాగుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ చికెన్ కబాబు అండ్ ఈ లాలీపాప్స్, చికెన్ వింగ్స్ అండ్ పాప్కార్న్, గ్రీన్ చట్నీ నేను చేసినవి. ఈ దొన్న బిర్యానీ మాత్రం నేను చేయలేదు. నిజం ఒప్పుకోవాలి, నిజాయితీగా. దొన్న బిర్యానీ కూడా ఆమె చేస్తే ఫుడ్ ఛాలెంజ్ కష్టమయ్యేది. అవును, రాదా? మా ఎగ్. మీరు మమ్మల్ని చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అబ్బా, నిజంగా. థ్యాంక్ యూ. దొన్న బిర్యానీ ఎందుకు అంత మెత్తగా ఉంటుంది నాకు ఎప్పటికీ తెలియదు. వాటర్ ఎక్కువ వేస్తారని. ఒక్కరోజు అంటే వాటర్ ఎక్కువ అయితే అనుకోవచ్చు, కానీ రోజు ఇట్లానే ఉంటుంది. వాటర్ ఎక్కువ వేస్తేనే మెత్తగా అవుతుంది. మెత్తగా అయినప్పుడు దాని దొన్న బిర్యానీ అంటారు. నాకు తెలిసిన రైస్ బిర్యానీ రైస్ అయితే కాదు, ఇవి చిన్నగా ఉన్నాయి రైస్ అయితే. ఈ పాప్కార్న్ లోకి సాస్ ఏం చేయలేదా? సాస్ గ్రీన్ చట్నీ ఉంది, సాస్ ఉంది, నేను పెట్టడం మర్చిపోయాను. టమాటో సాస్. బయట తినేదానికంటే ఫ్రెష్గా ఇట్లా ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే ఆరామ్సే తినచ్చు. నిజంగా కేఎఫ్సీకి 200 పెడితే ఇంత వస్తుంది అసలు? రాదు కదా. జస్ట్ చికెన్ తీసుకొచ్చిన, ఇంకా ప్రాసెస్ మొత్తం అంటే అంత మనకి ఖర్చు ఏం అవ్వదు. బేసికలీ ఆయిల్ కూడా ఏం పీల్చదు. ఏదో మాట్లాడు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ. మాట్లాడు. ఏ నువ్వు తింటావా? చూడు షారు అన్నిటికి.
ఒప్పుకోవట్లేదు జస్ట్ చెప్తున్నా అట్లా వాళ్ళకి మస్తు స్పైసీ ఉన్న పంచమా చెవుల్లో తిరిగి పులుస్తుంది. అందుకే అవును, ఇది కూడా ట్రై చేస్తే అయిపోయేది కదా. ఏంటది? దొన్న బిర్యానీ ట్రై చేద్దును కానీ ఎందుకు ట్రై చేయలేదంటే దానికి ఒక కారణం ఉంది. అంటే నా గురించి ఆలోచించిన తీసుకుంటాను. నా గురించి ఆలోచించిన దేనికి అమ్మా అట్లా కదని చేస్తే పొయ్యి దగ్గర ఉండి ఉండి తినబుద్ధి అవ్వదబ్బా. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది చెప్పండి. నాకైతే పొయ్యి దగ్గర ఉండి 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 వంట చేసి 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 అసలు ఆకలి అయ్యదు, అస్సలు తినాలనిపించదు. అవును పాపం, ఇప్పుడు కేఎఫ్సీ తినదు అండ్ కబాబ్ తినదు కదా. అందుకే ముందు చేసేసాను, పొద్దుటి నుంచి ఏం తినలే, అట్లీస్ట్ టిఫిన్ కూడా చేయలేను నేను. టైం ఎంత అవుతుంది? కాదు, మేము స్టార్ట్ చేసేసరికి 2:30 అయింది. ఛాలెంజ్ విన్నవడం కోసం ఆమె పొద్దు నుంచి ఏం తినకుండా ఉంటుంది. నేను కూడా తిన్నా బజ్జు తినలే. మటన్ అయితే భలే ఉడికింది, ఫ్రెష్ ఉన్నట్టుంది మటన్, బాగుంది టేస్ట్. అన్నీ అయిపోవాలి, నువ్వు సగం సగం తిని మళ్ళీ ఆమె విన్నర్ ఉంటుంది. బొక్క మింగేసిన అదే అరుగుతుందిలేండి. ఇప్పుడు ఫుడ్ ఎవరిది ఖాళీ అయింది? ఆల్రెడీ ఒక బాక్స్ ఖాళీ అయిపోయింది. అదెంతలే, నువ్వు ఒక బుక్కలో పెట్టేసుకుంటావు. నాకు నచ్చలేదు అప్పేది గ్రేవీ. అంటే నేను నిన్న వాళ్ళు కూడా టేస్ట్ చూడాలి కదా. దొన్న బిర్యానీ అయితే ఎక్సలెంట్. నేను బయటకి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టినావా లేకుంటే చేసినావా? చేస్తే అట్లా చేసిన కాపీ కొట్టినావా? కాపీ ఏం కాదు, చేసిన. ఆల్రెడీ నాకు వచ్చు అంటే పెద్ద మనం ఏం చెప్పలేం కాదులేండి. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పినవి విని కొన్ని వీడియోస్ చూసి అట్లా ఏదో నేర్చుకోవాలి కదా వంట అయితే. ఈమె జాతరత్నం కేఎఫ్సీ చూడకుండా చేశాను. నేను చెప్పినా జాతిరత్నం అని చెప్పినా, మీరే చెప్పండి. నేను చెప్పినా, కొంతమంది చెప్పిన మాటలు విన్నా, అట్లానే చేసిన అని చెప్పేసి చెప్పినా లేదా అమ్మా. ఎప్పటికైనా వీఆర్ యాక్సెప్టెడ్. ఓడిపోయినా అని చెప్తే తప్పుకోవచ్చు. పొట్టని సవరించుకొని యుద్ధంలో కొనసాగించడం కోసం బా ఎక్సలెంట్. నేను బయట కేఎఫ్సీ తినక, అంటే ఈయన తీసుకురాడని కాదు కానీ తీసుకొస్తాడు చెప్తే, కాకపోతే ఏంటంటే నేను తినకూడదు అని చెప్పేసి బయట కేఎఫ్సీ తినట్లేదు. ఎప్పుడైనా ఇంట్లోనే చేస్తాను. చట్నీ మంచి స్పైసీ చేసినావు. పోరాడతా. పోయేదేముంది, మహా అంటే ఓడిపోతావు. ఎప్పుడు ఓడిపోతావు.
గుడ్డు. లాస్ట్ మంత్ అంతా బోనాల హడావిడి ఫుల్ హైదరాబాద్. మొన్నటి దాకా బోనాలు జరిగినాయి కదా, అయితే మళ్ళీ చెప్తాను. అట్లా కదా, బోనాలు జరిగినాయి కదా. సో ఫస్ట్ హైదరాబాద్ లో ఆషాఢం బోనాలు హైదరాబాద్ లో జరుగుతాయి. శ్రావణ మాసంలో బోనాలు కరీంనగర్ లో జరుగుతాయి. మీరు ఏ టైంలో చేస్తారు? శ్రావణంలోనా, ఆషాఢ బోనాల? మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం? చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. చెప్పండి. మొత్తం తినేద్దాం అనుకున్నా అబ్బా, కానీ ఎందుకో తినలేకపోతున్నాను. గివ్ అప్ ఇవ్వకూడదు అనుకుంటున్నా కానీ నా వల్ల అయితే లేదు. ఏమైంది? లాలీపాప్ కావాలా? ఓ కబాబ్ తింటావా? తిను. అర్థం. అట్లుంటది మనతో. మీరు భోజనం చేస్తారా ఇంతకి? చెప్పండి, టైప్ చేస్తా ఉంటది. మీరు భోజనం చేస్తారా? నిజంగానే అడుగుతున్నా, మీరు భోజనం చేసిర్రా? ఏం తిన్నారు? ఏం కర్రీ వండుకున్నారు? చెప్పండి అబ్బా. స్టార్ట్ చేసినప్పుడు మొత్తం అన్ని తినేద్దాం అనుకున్నా. అయిపోయింది, కబాబ్ అయిపోయింది. నాన్ వెజ్ మొత్తం అయిపోయింది. ఓడిపోయాక ఏం చేయక అలా దీనంగా చూస్తూ ఉంటారు. అర్థమైందా? ఏమో చేద్దాం అనుకున్నా, నా పొట్ట సహకరించలేదు. అంటే ఇంత ఫుడ్ చూసేసరికి దానికి కడుపు నిండిపోయినట్టుంది. చెప్పు. ఒకనొక టైంలో మీకు కూడా అనిపించే ఉంటుంది, ఫుడ్ అంతా చూసిన తర్వాత కడుపు నిండిపోయి అన్నీ పెట్టుకుంటాం కానీ ఏమీ తినలేం. ఎప్పుడైనా జరిగిందా మీకు? ఓ నాకైతే మస్తు సార్లు జరిగింది. పులికారం పులిహోరని టైగర్ రైస్ అంటారు ఇంగ్లీష్ లో కదా. టైగర్ రైస్, పులిహోరని పులి, టైగర్, రైస్, అన్నం, రైస్, టైగర్ రైస్, పులిహోర, టైగర్ రైస్ అంతే కదా, అలానే పిలుస్తారు. చాలా అనుకున్నాను కానీ నా పాయింట్ ఆఫ్ లో అసలు కాలేదు. నేను అనుకున్న ఛాలెంజ్ మొత్తం నెక్స్ట్ టైం మాత్రం మనమే గెలుద్దాం. ఈసారికి ఓడిపోయాను. సంబరపడిపోతున్నాడు చూసారా? అదే మనం గెలిచినప్పుడు అంతా అట్లా నువ్వు ఓడిపోయావు అన్నామా? అనలేదు కదా. అన్నామా? అనలేదు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి వీడియోలోకి వెళ్ళి. అయినా ఇన్ని పెట్టుకునేసరికి ఎందుకో మొత్తం తినేద్దాం అనుకున్నా కానీ ఏమీ తినలేకపోయాను. నా వల్ల అయినంత మట్టికి ఈ రైస్ అయితే తిన్నా. ఏం రైస్ ఇది? టైగర్ రైస్, లెమన్ రైస్ కాదు పులిహోర రైస్. మైండ్ చిప్పేటో పోయింది నాది. పులిహోర అన్నం తిన్నా కదా, పులిహోర అన్నం తిన్నా కంప్లీట్గా. మటన్ పీసులు అన్నీ తిన్నా. తొందర హ్యాండ్ వాష్ చేసుకొని వస్తే తీసుకుంటా. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ లో మనమే విన్నా. ఖచ్చితంగా ఓడిపోతాం అని చెప్తుంది ముందే. మనమే విన్ను. చూడండి, చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే అమౌంట్ ఇచ్చేద్దాం. 100 దాచుకొని 500 నోట్ చేస్తే ఎప్పుడు కూడా మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. కాదు, అందులో సగం నాయే. అర్థమైందా? సగమే నీకు.
మనం అయితేనో హ్యాపీగా ఇవ్వాలి, పనిష్మెంట్లు తీసుకోవాలి, లేమని అంత నవ్వులాలి ఇంత నవ్వులాలి. 3200 ప్రైజ్ మనీ. కానీ ఈ 1 month మొత్తం నాకు ఇంకా సరిపోతే మంచిగా. వీటితో నాకు సారీ కొంటావా? సారీ మరి కాదు, ఇంకా నాకెందుకు, నీ దగ్గర ఉంచుకొని నువ్వు కొనుక్కో. డ్రెస్ కొంటావా? కొంటా, చెప్తా. దీన్ని తీసుకెళ్ళి దాచుకొని ఒక్కొక్క నోటు ఖర్చు పెట్టుకుంటా. ఈ రోజు ఈవినింగ్ మాత్రం ఒక నోట్ ఖర్చు పెట్టుకుంటా. అయినా సారీస్ అన్ని ఉన్నాయి, మళ్ళీ సారీ కావాలంట. సరే ఏడోకి కానీ 200 తీసుకొని ఎంజాయ్ చేయి. వద్దులే, మళ్ళీ మీ చీటింగ్ చేస్తుంది, తొండాట్లు ఆడుతుంది, కుళ్ళాట్లు ఆడుతుంది, అవన్నీ నాకు ఎందుకు అబ్బా. మనల్ని మంచోళ్ళు నిజాయితీగా చెప్తారు. చెప్పండి, ఓకేనా? అయిపోయిన తర్వాత తీసుకుంటానే. ఓకే, కరెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. విన్నర్ గెలిచిన డబ్బులు ఇవే. అదే అన్న, క్లాప్స్ కొట్టు ఒకసారి. కొట్టు 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 కొట్టు, చిటికలు కాదు, క్లాప్స్. అదే, థ్యాంక్ యూ. సో ఇక్కడతోటి వీడియో అయితే కంప్లీట్ అయింది. వీడియోని ఫుల్ గా చూసారు కదా. ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. అది టేస్ట్ చేసారా? వీడియోలో ఏం నచ్చిందో అంటే లైక్ తినే ఫుడ్ ఎట్లా తింటున్నాం అనేది, లేకపోతే కనుక మన కామెడీ అనేది, మాటలు, ఇట్లా ఏదన్నా కొంచెం ఏదో నచ్చే ఉంటుంది కదా. నచ్చింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.